కొందరు చున్నీలు లేకుండా తిరుగుతున్నారు అనుకోండి. ఈ రోజు అన్ని ఫ్యాషన్లు వచ్చి పడ్డాయి. ఇవాళ రేపు చున్నీలు కూడా వేసుకోవడం లేదు. ఒకవేళ వేసుకున్నా సరే వేసుకోవాల్సిన పద్ధతిలో వేసుకోవడం లేదు. ఇంట్లో ఎదిగే ఆడపిల్లలు ఉంటే వాళ్ళకి బయట ఎలా వేసుకోవాలి, లేదా చున్నీ లేదా దుప్పటా ఎలా వేసుకోవాలి అనేది ఖచ్చితంగా నేర్పండి. ఇంట్లో మూడు ఉన్నప్పుడు చూపించుకోండి. ఏమేమి చూపించుకోదలుచుకున్నారో శుభ్రంగా చూపించుకోండి. వాళ్ళు తరిగి తెరా చూస్తారు, ఆనందిస్తారు. బయట 10 మంది చూసినప్పుడు ఎందుకండి అందం ప్రదర్శించాలి? ఇంట్లో మూడు ఉన్నప్పుడు చూపించుకోండి. ఏమేమి చూపించుకోదలుచుకున్నారో శుభ్రంగా చూపించుకోండి. వాళ్ళు తరిగి తెరా చూస్తారు, ఆనందిస్తారు. బయట 10 మంది చూసినప్పుడు ఎందుకండి అందం ప్రదర్శించాలి? బయట వదిలేసి చున్నీలు వదిలేసి పెళ్ళైనా కూడా ఇంకా చున్నీ వేసుకోవడం తెలీదా? పెళ్ళై పిల్లలు పుట్టాక కూడా బయట సరిగ్గా పెట్టుకోవడం తెలీదా? పెళ్ళైనా కూడా ఇంకా చున్నీ వేసుకోవడం తెలీదా? పెళ్ళై పిల్లలు పుట్టాక కూడా బయట సరిగ్గా పెట్టుకోవడం తెలీదా? అక్క రూల్స్ పెడుతుంది, ఆమె ఫాలో అవ్వదు, కానీ మనం ఫాలో అవ్వాలి. మీరు వాగండి ఫిలాసఫర్ అక్క. భారతదేశం కానీ మతపరమైన దేశం అయ్యింది అంటే ఏం జరుగుతుందో తెలుసా మీకు? మతపరమైన దేశం అయిపోతుందో అప్పుడు ఇలా భారతదేశంలో పాకిస్తాన్ జెండా రోడ్ల మీద తిరగదు. పాకిస్తాన్ కి జై అనడం, పాకిస్తాన్ జిందాబాద్ అనడం ఇలాంటివి ఈ దేశంలో ఉండవు. ముసల్మాన్ కా మతలబ్ కాంగ్రెస్, కాంగ్రెస్ కా మతలబ్ ముసల్మాన్. ఇలా మతాలని అడ్డు పెట్టుకొని రాజకీయం చేయాల్సిన అవసరం కూడా ఉండదు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ మూడే చెప్పినవేందే మలపతి రాష్ట్రీ. మరి ఈ అన్నిటి సంగతి ఏంది? బల్గేరియా, సైబీరియా, టాంజానియా, జింబాబ్వే, జమైకా, ఈజిప్టు, కాంగో, బొట్స్వానా ఇట్టా ఈ దేశాల లిస్ట్ అంతా వేసి అందులో అభివృద్ధి సాధించకపోవడానికి గల కారణం ఏంది? అది మతమేనా? మతమే అయితే అది ఏ మతము అని చూసి చెప్పుండొచ్చు కదా. అవునులే, విషం కక్కడానికి ఉండే తుత్తరా విషయం తెలుసుకోవడానికి ఎందుకుంటది? వాట్సాప్ చదువులు చదివేయడం, వీడియోల్లో వచ్చి వాగేయడం, ఇంతే బతుకు అప్పుడైనా ఇప్పుడైనా. నేపాల్, మరి నేపాల్ మన వరకు హిందూ రాష్ట్రమే కదా, హిందూ దేశమే. మన ఈ మధ్య కదా సెక్యులర్ గా ప్రకటించారు. భయంకరమైన దారుణమైన ఘటనలు, దురాచారాలు, మూఢనమ్మకాలు నేపాల్లో ఉన్నాయి. మరి ఏం డెవలప్ అయింది? హిందూ దేశమే కదా. చిన్న మెదడుని చీమలు తినేసాయా? మెదడు లేని మాటలు మాట్లాడుతున్నావు. ఇక్కడ ఏం చెప్తున్నారు చూడు. నేపాల్ అభివృద్ధి చెందకపోవడానికి కారణం మతం కాదంట. దానికి గల కారణాలేంటో ఇక్కడ రాసున్నారు. పోనీ హిందూ దేశంగా ఉండడం వల్లే అది అభివృద్ధి సాధించలేకపోయింది, అదే సెక్యులర్ దేశం అయితే దూసుకెళ్ళిపోతుంది అని దీనిలాగా ఎవరైనా అనుకుంటే, మరి అది సెక్యులర్గా అయినప్పటి నుంచి చేసిందేంటి? నేపాల్లో చౌపడి అనేసి ప్రవేశం ఉందన్నమాట. బలమైన ఆహారం పెట్టేవాళ్ళు కూడా లేక ఎంతో మంది చనిపోయారు. మహిళలు ఎంతో మంది పేదరికానికి దగ్గరగా అసలు పోషకాహారం లేక పోషకాహార లోపంతో బలహీనతతో బాధపడుతున్నారు. రకరకాల హిందూ ఆచారాలు పెడుతూ దుర్మార్గాలన్నీ కూడా రుద్ది పడేశారు నేపాల్ మహిళల మీద. నేపాల్ ఎదగకపోవడానికి కారణం అది. నేపాల్ ఎదగకపోవడానికి కారణం అది. నేపాల్ ఎదగకపోవడానికి కారణం అది. కోతిపీతిని మూతికి రాసుకునే ముంగి చెప్పినట్టు ఇలాంటి ఆచారాల వలనే నేపాల్ వెనకబడింది అని అంటే అది 2005లోనే నిషేధించబడిందంట. అది కూడా హిందూ దేశంగా ఉన్నప్పుడు. మరి హిందూ ఆచారాన్ని హిందూ దేశంగా ఉన్నప్పుడే వద్దు అన్నారు కదా, నిషేధించారు కదా. అలాంటప్పుడు హిందూ దేశంగా ఉంటే ఇలాంటి ఆచారాలు రుద్దేస్తారు, పిర్ర మీద అద్దేస్తారు, ఇంకో దగ్గర గుద్దేస్తారు. ఇలాంటి మాటలు అనడానికి నీకు బుర్రెట్టొచ్చింది. అసలు దానికి బుర్ర ఉంటే కదమ్మా అంటారా? అట్టయితే ఇంకేం చేయలేమయ్యా. దేశం ఒకవేళ హిందూ దేశం అయితే అప్పుడు కూడా ప్రమాదమే, మహిళలనే అణిచివేస్తారు. గుర్తుపెట్టుకోండి. ఈ దేశము సెక్యులర్ గా రాజ్యాంగబద్ధంగా ఉన్నంత వరకే ఇలాంటి మత పిచ్చి కుక్కలు రోడ్ల మీద విచ్చలవిడిగా తిరుగుతూ కనిపించిన ప్రతి ఒక్కరిని కరస్తా ఉంటాయి. దేశము సెక్యులర్ గా రాజ్యాంగబద్ధంగా ఉన్నంత వరకే సురక్షితంగా ఉంటుంది, అభివృద్ధి చెందుతుంది. ఇది ఎప్పుడు మతపరమైన దేశం అయిపోతుంది. తట్టుకోలేర్రా, అక్కేమంటుందో వింటే తట్టుకోలేర్రా. అసలు ఇది హిందూ దేశం. ఇక్కడే కదా గీత, రామాయణ, భారత, భాగవత గ్రంథాలు వచ్చింది. భగవంతుని అవతారాలు వచ్చింది కూడా ఈ పవిత్ర భూమి మీదే కదా. ఇది కర్మభూమి, ప్రత్యేకించి భారతదేశం. ఇప్పుడు ఎంత సెక్యులర్ అనేసి రాజ్యాంగం చెప్పినా కూడా అందరికీ హృదయాంతరాలలో తెలుసు ఇది హిందూ దేశము, హిందువుల భూమి. సనాతన ధర్మము ఎప్పటి నుండో భూమికి పూర్వం నుండే పాటించబడుతూ వచ్చిన భూమి. ఇక్కడ హిందువులు సెక్యులర్ భావజాలంతో బ్రతుకుతూ ఉంటారు. రోజు దేశం సెక్యులర్ గా ఉండబట్టే, రాజ్యాంగం ఒకటి ఉండేసేసి మనం దాన్ని ఫాలో అవ్వబట్టే. పశుపతికి కూడా పిచ్చెక్కిపోయి డైలాగ్ మార్చి చెప్పేస్తాడు అనుకుంటా. ఈమెలో వచ్చిన ఈ మార్పుకి ఇంతకీ ఆ డైలాగ్ ఏంటో వినాలనుకుంటున్నారా? పిందె పుచ్చిపోయింది.
సెక్యులర్ గా రాజ్యాంగబద్ధంగా ఉన్నంత వరకే ఈ దేశం ఏమైనా నీదే, నీ అబ్బదే, నీ తాతదే. నీకిష్టం వచ్చినట్టు నువ్వు అనుకుంటా దాన్నే దేశానికి రుద్దేస్తే చిచి. ఇది నాకంటే కూడా ఇంకొకరు ఇదే డైలాగ్ ని ఇలానే అంటారు. అది ఇంకా బాగుంటుంది, ఒకసారి అది చూసేయండి. దేశం ఏమైనా నీ బాబుదా, నీ తాతదా, ఈ మొత్తం నువ్వెవడో దేశాన్ని మార్చేయడానికి ఇష్టానికి నీకు ఏది నచ్చితే అది దేశానికి ఎవరైనా జరుగుతావా? నేను చూస్తా కూర్చుంటాను ఇక్కడ, హిందువులు చూస్తూ కూర్చుంటారు భజన చేసుకుంటూ. నువ్వేం చెప్తే అది గొర్రెలాగా వింటూ ఆ రోజు పోయి నువ్వు మంది ఎదురవ్వాలి, హిందువులు జాగ్రత్త అవ్వాలి, ఇలాంటి విషయాల గురించి అప్రమత్తమై ఉండాలి. చూసారా సార్ దీని డబుల్ యాక్షన్? అప్పుడేమో అప్రమత్తులై ఉండాలి, ఇప్పుడేమో మతోన్మాదులు. ఎంత మారింది సార్. అసలు ఈ మార్పుకి కారణం ఏమంటారు? నాకైతే ఏమనిపిస్తుందంటే ఈ సనాతన ధర్మం గురించి ఎంత చించుకొని మాట్లాడినా ఏ హిందువు బిచ్చం వేయట్లేదు, ఎవడూ రూపాయి రాల్చట్లేదు. పోనీ చూస్తారా అనుకుంటే చూసేది కూడా తక్కువే. అదే సనాతన ధర్మం మీద విషం గక్కత సెక్యులర్లా ఉన్నామంటే విదేశాల నుంచి కోట్లు వస్తాయి, మనం బాగా దొబ్బి తినొచ్చు అని ప్లాన్ మార్చి ఉంటది అనిపిస్తుంది. ఈ దేశం మతపరమైన దేశం అవుతుందో హిందువుగా చెప్తున్నా, ముందు మహిళలనే చేస్తారు, మనుధర్మ శాస్త్రం ఓపెన్ చేసేస్తారు. మరి పెద్దలు నువ్వు తెరిస్తే మాత్రం అది వేదం, పెద్దలు ఓపెన్ చేస్తే నేరం. ఇంతకీ ఇది బార్లా ఏం తెరిచింది అని అనుకుంటున్నారా? చూసేయండి. పూర్వీకులు పాటిస్తూ వచ్చేవాళ్ళు. ఎప్పుడు ఈ ఆడపిల్లలు ఆ విధంగా సంప్రదాయబద్ధమైన పెద్దవాళ్ళు నిర్ణయించి వివాహం చేసుకోకుండా ఇష్టానుసారంగా ఎవరు పడితే వాళ్ళని చేసుకుంటారో, లేదా మన ఆడపిల్లలను అన్ని మతస్థులు ఎత్తుకొని వెళ్ళిపోతారో, అక్కడ సంతానాన్ని కన్నప్పుడు వాళ్ళ పద్ధతి పాటిస్తారు తప్ప సదాచారాన్ని పాటించరు. అలాగా ఎంతో మంది వర్ణ సాంకర్యం వల్ల జన్మిస్తే ఒకవేళ అంటే మన స్త్రీలందరినీ అన్ని మతస్థులు కానీ దూషితం చేయడం వలన ఇహ నిదానంగా సదాచారాన్ని పాటించే వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి ఈ ఆచారాన్ని నష్టమైపోతాయి. ఇలా నష్టమైపోవడం వల్లే ఆ తర్వాత ధర్మమే ఉండదు. ఆడపిల్ల వల్లే ధర్మం నిలబడుతుంది, ఆడపిల్ల వల్ల సదాచారం నిలబడుతుంది, సాంప్రదాయం నిలబడుతుంది. ఆడపిల్ల పద్ధతిగా ఉంటే దేశము ధర్మము రెండూ సుభిక్షంగా ఉంటాయి, సురక్షితంగా ఉంటాయి. కనుకనే ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండాలి అని మనుస్మృతిలో చెప్పుంది, ఇంకా ఎన్నో శాస్త్రాల్లో చెప్పుంది. కానీ ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండాలి అని మనుస్మృతిలో చెప్పుంది, ఇంకా ఎన్నో శాస్త్రాల్లో చెప్పుంది. కానీ ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండాలి అని మనుస్మృతిలో చెప్పుంది, ఇంకా ఎన్నో శాస్త్రాల్లో చెప్పుంది. అంతేగాని మాకు స్వాతంత్రం ఇవ్వద్దు అనేసి అన్నారు. ఈ పుస్తకాలన్నీ కూడా మంచివి కాదు, చదవకూడదు అంటే ఎవరికి నష్టము? మనకే నష్టం. కాబట్టి పెద్దవారు చెప్పే ప్రతి మాటల్లో కూడా ఎంతో ధర్మ సూక్ష్మం ఉంటుంది. చిన్న వయసులో అర్థం కాకపోవచ్చు, నిదానంగా గ్రహించగలిగితే అర్థమవుతాయి. ఇప్పుడు ఏం చెప్పిన ఇదే విషయాన్ని పెద్దలు చెప్తే అణిచివేయడం అని అరుస్తుంది. ఇంకా ఈ పెద్ద బత్తాయిల కుళ్ళు సుందరి మనుధర్మం గురించి కూడా మాట చెప్తుంది, అది కూడా అయినద్దాం. మను ధర్మ శాస్త్రంలో శ్లోకాలు చెప్పేది స్మృతి ఒరిజినల్ టెక్స్ట్ ఉంది. అది కూడా యుగానికి వాటిలో అన్ని విషయాలు అప్లై అయ్యేవి కాదు. కానీ చాలా మంది మన పండితులు కొందరు మహానుభావులు వక్రీకరించి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ బైక్యంతో రాసిపడేశారు. ఒక కులము ఒక వర్గము చేతిలోకి మొత్తం దేశం వెళ్ళిపోతుంది అన్నమాట. కొంపదీసి ఈవిడ బ్రాహ్మణుల గురించి మాట్లాడుతుందా? వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతే దేశం ప్రమాదంలోకి వెళ్ళిపోయినట్టే అని అంటుందా అని అనుకుంటున్నారా? కోళ్లు పోయాలి, దొరికితే ఆవులు పోయాలి, దునపోతులు పోయాలి, ఈ పనిలోనే ఉంటారు. ఇవన్నీ వీళ్ళ ఇంటి ముందే చేయడం. వాళ్ళ చుట్టుపక్కల అందరూ బ్రాహ్మణులు మడిగట్టుకుని ఉంటారు. వాళ్ళు ఎలా బతకాలి? బతకలేక, వీళ్ళ దాష్టికాలు తట్టుకోలేక, వీళ్ళతో పోరాడలేక, వీళ్ళతో తగ్గువాడలేక ఆ ఇల్లు వేసుకోవడము, వాళ్ళకి అనాగడికి అమ్మేసుకుని ఎటన్నా వెళ్ళిపోవడం, ఎక్కలు పోయడం, చేపలు పోయడం, ఆ ముళ్ళు ఆ ఎముకలు ఏవైతే ఉంటే తెచ్చి వీళ్ళ ముందు వేయడం. ఈ పనికి బ్రాహ్మణ స్త్రీలు భయపడిపోయి వణికిపోయి వీళ్ళ బెదిరింపులకి బ్రాహ్మణ పురుషులు బెదిరిపోయి వీళ్ళందరూ కడిగేసి వెళ్ళిపోవడము, ఆ విధంగా వాళ్ళు కబ్జా చేసుకోవడం. ఇలాంటి సున్నిత మనస్తత్వం కలిగిన బ్రాహ్మణులు దేశ ప్రజల్ని హింసిస్తారా, ప్రమాదంలోకి నెట్టేస్తారా? మీరు చెప్పండి. కానీ ఇలాంటి ఈ స్వార్థపూరితమైన మనిషిని చూసారా, ఒళ్ళంతా విషం నింపుకొని ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతా ఉంటది. ఇలాంటి మనిషి ఏ వర్గంలో ఉన్నా, ఏ కులంలో ఉన్నా మొత్తానికి అందరికీ ప్రమాదమే. అది ఎలా అని అంటే రాబోయే వీడియోల్లో చూద్దాం. ఇంకా ఈ మోడ్రన్ మందరికి బ్రాహ్మణులంటే సదభిప్రాయమే ఉంది అని కూడా తెలుస్తూ ఉంది. చేసిన తర్వాత ఉంటుందా బ్రాహ్మణ జాతి? వాళ్ళు లేకపోతే సనాతన ధర్మం ఉంటుందా? వేద శాస్త్రాలు ఎవరు నేర్పుతారు సమాజానికి? హిందువుగా చెప్తున్నా, ముందు మహిళలనే చేస్తారు. ఆడవాళ్ళని అణచడంలో నిన్ను మించిందైతే నాకు ఎవరిది కనిపించలేదు. ఎందుకో లాస్ట్ వీడియోలో చెప్పే, రాబోయే వీడియోలో కూడా చెప్తాను. కానీ ఇది కూడా చూడు. మేము కూడా వేసుకుంటాం అని మొదలు పెడతారు కొంత స్త్రీలు. వేదాలు వాళ్ళే ఎందుకు చదవాలి, మేము కూడా చదవచ్చు అని మొదలు పెడతారు కొందరు. అసలు గుళ్ళో పూజారులుగా భగవాళ్ళు ఎందుకు చేయాలండి, ఆడవాళ్ళు ఎందుకు చేయకూడదు అని మొదలు పెడతారు కొందరు. ఇవన్నీ కూడా ఆవేశంతో అరిచే అరుపులండి. బైకుల ముందు ప్రశాంతంగా కూర్చొని ఆలోచన చేస్తే తత్వము తెలిసిన మహాత్ముల దగ్గరికి వెళ్ళి వినయంతో ప్రశ్నించి
అడిగితే వాళ్ళు చక్కగా మనకి విశదీకరించి ఎందుకు ఎవరు ఏమి చేయకూడదో చక్కగా చెప్తారు. తెలుసుకొని అలా ఆచరించడం వల్ల మోక్షము కలుగుతుంది, పరమాత్మ లభిస్తాడు. చెవిలో చిన్న కమ్మలు, నగలో నల్లపూసలు ఉన్నన్ని రోజులు పెద్ద బుర్రకి పురుగు పట్టినట్టుండది. మడుగు ముతగ్గా ఉన్న మాట తేటంగా ఉండింది, శాస్త్రానికి పెద్దలకి గౌరవం ఇస్తా ఉండింది. ఇక్కడ ఇంకొక మాట, పెద్దలన్నంత మాత్రాన అన్ని కరెక్ట్ చెప్పాలని లేదు, అప్పుడప్పుడు పొరపాట్లు కూడా రావచ్చు. దాన్ని మనం ఎలా ప్రశ్నిస్తున్నాం అన్నది ఇక్కడ ఇంపార్టెంట్. అది మానేసి ఎట్టబడితే అట్లా మాట్లాడి ఇట్లా చేసింది కాబట్టి ఈ మనిషిని తప్పు అనాల్సి వస్తుంది. ఇంకా ఈ డమ్మి సత్యభామ ఏం చేస్తుంది, నచ్చితే సంకకెక్కించుకుంటుంది, నచ్చకపోతే ఎత్తి కుదేస్తుంది. అవతలోడు మంచోడైనా సరే దీనికి అక్కర్లేదు. అలా ఎవరైతే మంచివాళ్ళు అనవసరంగా దీని చేతుల్లో ఎత్తి కుదేయబడ్డారో వాళ్ళ బాధని మనం దృష్టిలో పెట్టుకొని కూడా ఇలాగా రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది. చీర కట్టుకోదు గాని పెద్ద సాంప్రదాయాల గురించి మాట్లాడుతుంది. ఈ దొంగ సేవ, దొంగ డాష్ డాష్. అది కూడా కరెక్టే కదక్క. అయినా నువ్వెందుకు కట్టుకోవు చీర? చీర కట్టుకుంటే పొట్ట, నడుము, బొడ్డు, వీపు, ముందు అన్ని కనపడతాయి కదా. అబ్బా ఏందక్క అంత మాట అన్నావు? అంటే ఇప్పుడు కట్టుకునే వాళ్ళందరూ కూడా చూపించడానికి కట్టుకుంటున్నట్ట? మరి చీరలు కట్టకుండా నువ్వేం వేసుకుంటావైతే? నేను నా బట్టలు, నా డ్రెస్సులు, నా ఉత్తరి అంటే చున్నీలు ఇవన్నీ కూడా చక్కగా మన నేతన్న దగ్గరికి వెళ్ళి మంగళగిరి లేదంటే వెంకటగిరి లేదా మన నేతన్న దగ్గరికి వెళ్ళి వాడి దగ్గర నా కుర్తీకి 4 మీటర్స్ క్లాత్, అలాగే నా పైజమా కోసం కూడా కాటన్ క్లాత్ అవన్నీ నేను సెపరేట్ గా సెలెక్ట్ చేసుకుని కొనుక్కుంటాను వాళ్ళ దగ్గర. నేతన్న దగ్గరే కూడా అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో షాపింగ్ మసాజ్ కొనను. నేతన్న దగ్గరికి పోవాల్సిందే, వాడి దగ్గర కొనాల్సిందే. ఇప్పుడు నేను వేసుకున్నది కూడా ఇది వెంకటగిరి దుపట్ట. అర్థం, ఆ డ్రెస్ కూడా నేసిన అంటే పవర్ లూమ్ కానివ్వండి, హ్యాండ్ లూమ్ కానివ్వండి వాళ్ళు నేస్తారు. వాళ్ళ దగ్గర నుండి విడివిడిగా క్లాత్స్ ఉంటాయి కదా, ఈ మీటర్లని తెచ్చుకొని టైలర్కి ఇచ్చి ఫుల్ కుట్టించుకుంటా. సైడ్ కట్స్, వెనక వీపు కత్తిరించి, ముందు కత్తిరించి, చేతులు కత్తిరించి, అలా కత్తిరించి ఫుల్గా కనపడాలి. ఈ ఫేసు కాస్త చేతులు తప్ప ఇంకేది కనపడకూడదు, మొత్తం వస్త్రమే కనపడాలి నాకు పైన. ఇక మొదలెట్టేస్తారు. ఆడది నవ్వడానికి వీల్లేదు, చదువుకోవడానికి వీల్లేదు, పునర్వివాహం చేసుకోవడానికి వీల్లేదు, ఈ వయసులో పెళ్లి చేసేయాలి. సత్యసాధారణ కూడా వచ్చి చెప్పలేము. అప్పుడు ఉన్నాయి కదా ఈ దురాచారాలు మొత్తం కూడా మరలా మొదలెట్టేస్తారు. శాస్త్రం ఇలాగే చెప్తుంది అంటారు. అలా వాళ్ళు చెప్తారో లేదో గాని నువ్వు మాత్రం చాలానే చేసావు. ఆడవాళ్ళని ఎంత నీచంగా మాట్లాడాలో అంత నీచంగానూ మాట్లాడావు. మర్చిపోయావా? అయితే ఆ డ్రింక్ తాగేసి ఇదొకసారి చూడు. ఎదురు ఒక సిగ్గు ఎక్కడ సిగ్గుగా ప్రవర్తిస్తుంది అనమాట. పైత్యాలు తగ్గించుకోవాలి, లేకపోతే దెబ్బలు బాగా భారీగా గట్టిగా తగ్గుతాయి. గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే చక్కని భయపెట్టినట్టు ఉంటుంది. బాగోదు కూడా చెప్తాను, గట్టిగా దెబ్బలు తగ్గుతాయి. ఇప్పుడు తెలియదు మీరు చేసిన ధర్మానికి ద్రోహం అయితే ఏంటి, భగవంతుడి పట్ల అపచారం అయితే ఏంటి. ఇష్టారాజ్యంగా ఏదో మాకు నచ్చింది నేను చేస్తాం, ఎవడేమంటాడు అని లెక్క లేకుండా తెగించారంటే మీరు ఆడవాళ్ళని మర్చిపోవడానికి ఒక ఆడపిల్లగా నాకు సిద్ధాసనం. ఒకవైపు తెగించారంటే మీరు ఆడవాళ్ళని మర్చిపోవడానికి ఒక ఆడపిల్లగా నాకు సిద్ధాసనం. ఒకవైపు మగవాళ్ళతోటి మొహం మీద రంగేయించుకొని చెరలు కట్టించుకొని ఈ పతివ్రతా శిరోమణులు వచ్చి కూర్చొని ఏంటి సిగ్గు, శరము, మానము, అభిమానం, మర్యాద లేకుండా తయారవుతారు. ఎందుకంటే తిట్టాలని ఉన్నా కూడా తిట్టలేకపోతున్నాను. సిగ్గు, శరము, మానము, అభిమానం, మర్యాద లేకుండా తయారవుతారు. ఎందుకంటే తిట్టాలని ఉన్నా కూడా తిట్టలేకపోతున్నాను. చిన్న చిన్న పొట్టి బట్టలు ఆ జుట్టుగా తెరుచుకొని ఆ పీచు కాస్త ముందుకి కాస్త వెనక్కి వేసేసుకొని మొహం మీద బొట్టు కూడా లేకుండా ఈ పబ్బులకి వెళ్ళి అక్కడికి మించిపోతున్నారు, హద్దున మీరిపోతున్నారు. అసలుకి అరా కొర గుడ్డలు వేసేసుకొని షాపింగ్లకి వాటికి సంచులు ఎత్తుకొని తిరుగుతూ ఉంటారు. మొహాన బొట్టు ఉండదు, ఆ జుట్టు ఎప్పుడు కత్తిరించుకొని సగం పీసు ముందుకి సగం పీసు వెనక్కి రోడ్ల మీద డ్యాన్సులు వాటేసుకొని అవి ఇవి వీళ్ళు చూపించని చండాలం లేదు. అందరూ వీళ్ళు తుంపదేగా గబగబా మగ్గం వర్క్ జాకెట్లు, చీరలు, ఇంత పెద్ద జరి ఎంచులు ఉన్న చీరలు, అమ్మవారు కూడా కట్టుకుందారండి చీరలు. ఇంకా వాళ్ళు కళ్ళు చూపించుకుంటూ ఆ మేకప్ 2 కిలోలు మేకప్ వేసుకొని పెదాలు చూపించుకుంటూ, ముక్కు చూపించుకుంటూ, మూతి చూపించుకుంటూ, వెనక చూపించుకుంటూ, ముందు చూపించుకుంటూ మేకప్ 2 కిలోలు మేకప్ వేసుకొని పెదాలు చూపించుకుంటూ, ముక్కు చూపించుకుంటూ, మూతి చూపించుకుంటూ, వెనక చూపించుకుంటూ, ముందు చూపించుకుంటూ ఆడది వెనక్కి చూపించుకుంటూ, ముందుకు చూపించుకుంటూ, పైన చూపించుకుంటూ, కింద చూపించుకుంటూ అలా చూపించుకునే హక్కు రాజ్యాంగం ఇచ్చింది కాబట్టి చూపించుకుంటుంది. నీకు వచ్చిన నొప్పి ఏంటి? దానికెందుకు ఇంతలా తిడుతున్నావు? వాడు వాటేసుకొని ముద్దులు పెట్టుకొని ఎత్తి గెగరా తిప్పేసి ఇవన్నీ జనాలు కల్లార్ప కూడా చూడాలన్నారు. నాకే సిగ్గేస్తుంది మాట్లాడుతున్నాను కానీ కనపడుతూ గొడ్డు విచ్చుకొని బయట కనపడుతూ ఉంటే అది కూడా కనపడుతూ పూర్ణైనా మహిళలే భయపడే విధంగా పొట్టంతా చూపించుకుంటూ మళ్ళీ ఆ పొట్టకి ఒక రిబ్బన్ కట్టేసి అక్కడ గులాబీ పువ్వు పెట్టేసి అదేదో గిఫ్ట్ అన్నట్లు ఆ 9 నెలల కడుపుని మొగుడు ముద్దు పెట్టుకుంటూ ఆ వీడియోలకి అసలు అంత లేదు.
వాళ్ళకి ఎలాగ బుద్ధి లేదు, ఎలాగ మొహమాట అనిపించడం లేదు, నాకు కుదరడం లేదు. అలాగే నీ బొట్టకి బీట్లు బడా ఇంత కడుపు మంటేందే? అసలు వాళ్ళ ఫోటోలు, వాళ్ళ కడుపులు, వాళ్ళ ఇష్టాలు, నువ్వెవత్తివి మధ్యలో? చూడాలనిపిస్తే కళ్ళు తెరుచుకొని చూడు, చూడొద్దు అనుకుంటే మూసుకొని వెళ్ళిపో. ఒక సెక్యులర్ దేశంలో ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు అని చెప్పిన తర్వాత దాని గురించి నువ్వు వీడియో చేస్తున్నావంటే నీకెంత కడుపు అంటే కుళ్ళుకొండ. నీది మామూలు కుళ్ళుకొండ కాదు, ఒళ్ళంతా కూడా జలెక్కిపోయిన కుళ్ళుకొండ. ఇది ఎట్లాంటిదంటే అవతలోళ్ళ సంతోషాన్ని పోగొట్టేదాకా నీ జల తగ్గదు. అలా పోగొట్టడానికి అది నీకు కుదిరే పని కాదు. అందుకని ఇలాగా నోటికొచ్చిందంతా కక్కేసి అబ్బా ఇప్పుడు సల్లగుంద్రా సమ్మగుంద్రా అని నీకు నువ్వు తృప్తి పడిపోతావు. దీనికి నీకు పనికొచ్చేది నువ్వు అడ్డం పెట్టుకునేది సనాతన ధర్మాన్ని, శాస్త్రాన్ని. ఇలాంటి నువ్వు సెక్యులర్ దేశంలో ఉన్న ఇదే పని చేస్తావు, హిందూ దేశంగా మారినా ఇలానే ప్రవర్తిస్తావు. అప్పుడు నిన్ను చూసి సనాతన ధర్మం అంటేనే ఇంత, శాస్త్రం అంటేనే ఆడోళ్ళని అనిచేస్తుంది అని నీలాంటిదే మళ్ళా కూస్తా ఉంటది. అందుకని హిందూ జాతి జాగ్రత్త పడి నీలాంటి దాన్ని దూరం పెట్టాల. కాదంటే ఇంకంతే సంగతి. అయినా ఇంత కడుపు మంటతో నీ కళ్ళెట్ట మూతలు పడుతున్నాయి, నిద్రెట్టొస్తుంది. అది ముఖ్యంగా మహిళల మీద ఆంక్షలు విధిస్తారు. చూపిస్తాను సర్ప్రైజ్ అనే వీడియోలు కూడా తీసి పబ్లిక్ లో పోస్ట్ చేయకూడదు, చెయ్యకూడదు అనే ఆంక్ష నువ్వెందుకు విధిస్తున్నావు? రకరకాలు ఉంటాయి, నీకు తెలియదు. కొన్ని ప్రయోగాలు ఉంటాయి, కొంత దృష్టి ఉంటుంది, ఎన్నో ఉంటాయి. పెద్దలు ఎందుకు గర్భవతులు ఊరికే సోషల్ మీడియాలో కనబడకూడదు, ఊరికే వీడియోలు తీసి వాళ్ళకి వీళ్ళకి పంపకూడదు. గర్భవతులు ప్రశాంతం, గర్భవతులు ఎలా ఉండాలనేసి మనకి పెద్దలు శాస్త్రం ఏర్పరిచారో ఆ విధంగా ఉండాలి. ఈమె కడుపు మంట తీర్చుకోవడానికి, అవతలోళ్ళకి నీతులు చెప్పడానికి పెద్దలు చెప్పిన శాస్త్రం పనికొస్తుంది. దానికి తగినట్టుగా జనాలు ఉండాలి. కానీ అదే విషయాన్ని పెద్దలు అనేవాళ్ళు చెప్తే మాత్రం దీని ఉద్దిపప్పు ఉడికిపోయిద్ది. భయంకరమైన దారుణమైన ఘటనలు, దురాచారాలు, మూఢనమ్మకాలు నేపాల్లో ఉన్నాయి. ఈ దృష్టి అనేది ఒకటి తగులుతున్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే దృష్టి తగులుతుందంటే గుర్తుపెట్టుకోండి. నువ్వు ఇప్పుడు చెప్తున్న ఈ దృష్టి గిష్టి దురాచారాలు కావా? ఇవి మూఢనమ్మకాలు కావా? వీటన్నిటిని నువ్వు భారతీయ మహిళల మీద రుద్దట్లేదా? నీకెవడిచ్చాడే ఆ హక్కు? హిందూ ఆచారాన్ని పేరుతో దుర్మార్గాలన్నీ కూడా వదిలిపడేశారు నేపాల్ మహిళల మీద. అందరికన్నా ఒకలాగా ఉండవు. రెండోది, నీలో అంటే స్థిత ప్రకృత సాధనా సంపత్తి, నీలో ఒక భగవంతుడి మంత్రము అనుష్ఠానము నీకు లేకుండా వేరే వాళ్ళ దృష్టిలు నీ మీద పడకుండా ఆపుతాయి అంటే జరగదు. వేరే వాళ్ళ దృష్టి నీ మీద పడుతుంది. మరి అలాంటి వాటిని నువ్వెందుకు ఇలా ప్రచారం చేస్తున్నావు? ఏం చేసావు గుర్తులే? అయితే చూసుకో. అర్థమవుతుంది కదా. కాబట్టి గర్భవతిగా ఉన్నప్పుడు కొంత ఈ మంత్రించిన తావిధులు అయితే ఏమిటి, లేదంటే ఏదైనా రక్షరేపులు అయితే ఏమిటి, గర్భవతులకు కూడా కడుతూ ఉంటారు. ఎందుకంటే దిష్టులు అవన్నీ తగిలేసేసి లోపల పిండానికో లేకపోతే శిశువుకో గర్భ శిశువుకో ఏమి అవ్వకుండా తల్లి బిడ్డల ప్రాణాలు బాగుండాలి అనే ఉద్దేశంతో పెద్దలు ఆశీర్వదించి చేసే పని ఇలా జనాలు చూపించి అది మరలా కట్టుకున్న వాడికి సర్ప్రైజ్ అకుంటూ చూపించి వాడు వాటేసుకొని ముద్దులు పెట్టుకొని ఎత్తి ఎగరా తిప్పేసి ఇవన్నీ జనాలు కల్లార్పు కూడా చూడాలి. నాకే సిగ్గేస్తుంది మాట్లాడుతున్నాను. కానీ మొగుడు పెళ్ళం ముద్దులు పెట్టుకుంటేనే నీకు సిగ్గేస్తుందా? వాళ్ళు వాళ్ళ జీవితంలో జరిగిన ఒక అపురూపమైన ఘట్టాన్ని మీతో పంచుకుంటేనే నీకు సిగ్గేస్తుందా? నిజంగా నీది సిగ్గుండే జన్మే అయితే నువ్వు సిగ్గుపడాల్సింది వాటికి కాదు. ఇప్పుడు నేను చూపిస్తాను చూడు దానికి. పూర్ణమైన మహిళలే భయపడే విధంగా పొట్టంతా చూపించుకుంటూ మళ్ళీ ఆ పొట్టకి ఒక రిబ్బన్ కట్టేసి అక్కడ గులాబీ పువ్వు పెట్టేసి అదేదో గిఫ్ట్ అన్నట్లు ఆ 9 నెలల కడుపుని మొగుడు ముద్దు పెట్టుకుంటూ ఆ వీడియోలకి శాంతి లేదు, వాళ్ళకి ఎలాగ బుద్ధి లేదు, ఎలాగ మొహమాట అనిపించడం లేదు, నాకు కుదరడం లేదు. వాళ్ళ మొహమాటం గురించి పక్కన పెట్టు కానీ నీకు మొహమాటంగా లేదా? నీకు సిగ్గుగా అనిపించట్లేదా? అరే సంవత్సరం ముందు అలా మాట్లాడాం, ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నాం, అన్ని వీడియోలు యూట్యూబ్లోనే ఉన్నాయి, ఎవరైనా చూస్తే మన నోట్లో ముడ్లో ఊసిపోతారు అనే ఆలోచన కూడా నీకు రావట్లేదా? ముందు కింద ఉండే నలుపు సంగతి చూడు. వాళ్ళెవరికో మొహమాటంగా లేదా, వీళ్ళెవరికో సిగ్గు లేదా, ఇది కాదు. ఈ రోజు దేశం సెక్యులర్ గా ఉండబట్టి, రాజ్యాంగం ఒకటి ఉండేసేసి మనం దాన్ని ఫాలో అవ్వబట్టి, స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉండబట్టి మనం నచ్చిన డ్రెస్లు వేసుకుంటాం. చిన్న చిన్న పొట్టి బట్టలు ఆ జుట్టుగా తెచ్చుకుని ఆ పీచు కాస్త ముందుకి కాస్త వెనక్కి వేసేసుకొని మొహం మీద బొట్టు కూడా లేకుండా ఈ పబ్బులకి వెళ్ళి అక్కడ అరా కొర గుడలు వేసేసుకొని షాపింగ్లకి వాటికి సంచులు ఎత్తుకొని తిరుగుతూ ఉంటారు. దీని స్ప్లీన్ కి సిగ్గుండదు, యానస్ కి అడ్డుండదు. అదేనండి మీకు తెలిసిందే. అయితే ఎందుకు ఈ మాట అన్నాను అంటారా? ఇది విప్పుకొని తిరగాలనుకున్నప్పుడు రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛ, అందుకే విప్పుకుంటున్నాం అని అంటది. అదే వేరే వాళ్ళు విప్పారనుకోండి, ఇప్పుడు ఎలా ఎద్దేవా చేస్తుంది అలా చేస్తూ ఉంటుంది. అందుకే అంటాను దీని యానస్కి అడ్డే ఉండదని. ఛాందసవాద భావజాలము ప్రతి మతంలోనే కనపడుతుంది. మతంలో పెద్దలమి అని చెప్పుకునే వాళ్ళు ఈ ఛాందసవాద భావజాలాలు ప్రజల మీదకి వదులుతూ ఉంటారు. ఆ లిస్ట్ లో ఫస్ట్ ఉండేది నువ్వే. నువ్వు వదిలినంత గ్యాసు ఇంకెవ్వడు వదల్లేడహే.
ద్రౌపది ఆనాడు మత్స్యేంద్ర కొట్టే ముందు సభలో చేసిన ఆలోచనే ప్రతి ఆడపిల్ల చేస్తుంది. నాకు సంబంధించినా కదా ఎవరిని పడితే వాడిని ఎందుకు ప్రేమిస్తాను, నాకంటే వంశం ఉంది, ఒక చరిత్ర ఉంది, ఎవరిని పడితే వాడి చరిత్ర నేను పెళ్లి చేసుకోకూడదు అని ఆలోచన చేసి ఎప్పుడైనా కాబట్టి పద్ధతిగా వాడు చేసుకుంటుంది. తర్వాత ప్రకారం చేయవలసిన ఈ పిండోదకాలు ఏవి కూడా వారి పూర్వీకులు చేయరు. ఎప్పుడు మనం మన పూర్వీకులు తర్పణాలు సరిగ్గా చేయమో అక్కడ మనం ధర్మాన్ని విడిచిపెట్టిన వాళ్ళే అవుతాం. మన పూర్వీకులు స్మరించి మనం పుణ్య కార్యాలు చేయాలి, ఇప్పుడు ధర్మాలు చేయాలి, తర్పణాలు చేయాలి. ఇవన్నీ కూడా అవసరం. వారు జీవించినప్పుడు చేశారో లేదో, ఒకవేళ అజ్ఞానవశాత్తు చేయలేదేమో, లేదా శక్తి లేక చేయలేదేమో, మనకు వాళ్ళ వలన ఈ సేవలు సంప్రాప్తించిన కనుక మనమైనా సరే శక్తివంచన లేకుండా చేయాలి. మనం చేసినవన్నీ కూడా విశేషంగా వాళ్ళకి చేరతాయి. వాళ్ళ ఆత్మ సుఖంగా ఉంటుంది. తద్వారా మనుస్మృతులు ఇలాంటి కొన్ని ఉంటాయి అన్నమాట. వీళ్ళు రాసుకున్న పుస్తకం మనుస్మృతిలో ఆడపిల్లలకి విచ్చలవిడిగా స్వేచ్ఛ స్వాతంత్రాలు ఇవ్వకూడదు, తండ్రి అన్నతమ్ముల్లో భర్త ఎవరో తోడుగా ఉండాలి అంటే మన ఆడవాళ్ళే దాన్ని వ్యతిరేకించారు. ఆ స్వేచ్ఛకు భంగం కలుగుతుంది, మనుస్మృతి స్త్రీలను తక్కువ చేసి చూపించింది అని చదవడం మానేసి పక్కన పెట్టేశారు. ఈ రోజు ఒక ఆడపిల్లకి ఎంత పవిత్రంగా, ఎంత జాగ్రత్తగా, ఎంత తెలివిగా, ఎంత నియమిష్టతో బ్రతకాలో తెలియదు. దాన్ని నచ్చిన వాటిగా తెలియదు. అంతే సార్. సాంప్రదాయం సదాచారాలను నాశనం చేస్తాయి. హిందూ ధర్మాన్ని విచ్ఛిన్నం తీసుకొచ్చే శక్తుల్లాగా ఇవి పరిణమిస్తాయి. హిందూ దేశం అయితే అప్పుడు కూడా ప్రమాదమే, మహిళలనే అణిచివేస్తారు. స్వేచ్ఛ స్వాతంత్ర్యాల గురించి ఈ రోజు వీళ్ళు కథలు చెప్పక్కర్లేదు, ఈ కాలం ఆడపిల్లలు వెనక్కర్నూ లేదు. స్వేచ్ఛ స్వాతంత్రాలు రామాయణం రోజుల్లోనూ ఉన్నాయి, భారతం రోజుల్లోనూ ఉన్నాయి. ధర్మరాజు గారు రాజ్యం చేస్తూ ఉన్నప్పుడు కంప్లీట్ గా ధర్మరాజు గారు ఖజానాన్ని ద్రౌపది కప్పు చెప్తారు. ఈ ఖజానా అంటే ఆర్థిక మంత్రి ద్రౌపది దేవి మొత్తం చక్కగా మేనేజ్ చేసిందండి. నీకెందుకు ఆడదాన్ని పోయి వంటింట్లో కూర్చోబో అనలేదు ఎవరు. కావాల్సినంత స్వేచ్ఛ స్త్రీలకు ఇచ్చారు, కానీ స్త్రీలు దుర్వినియోగం ఎక్కడా చేసినట్లుగా మనకి రామాయణ భారతాల్లో కనబడుతుంది. మరి నువ్వెందుకు దుర్వినియోగం చేసుకున్నావు? నోటికి మాట వస్తుంది కదా, వీడియోస్కి వ్యూస్ వస్తున్నాయి కదా, ఇక మనం ఏమైనా చేసేయచ్చు, ఎంత తోడినైనా ఎగిరెగిరితంతా అనేయచ్చు అనకుండా ఇచ్చిన స్వేచ్ఛని సరైన పద్ధతిలో ఉపయోగించుకొని ఉంటే ఈ రోజు నీ వెనుక కూడా ఎంతో మంది నిలబడేవాళ్ళు, నిన్ను గొప్పగా చూసేవాళ్ళు. ముఖ్యంగా మహిళల మీద ఆంక్షలు విధిస్తారు. స్వేచ్ఛ అన్నారు, బలి తెగింపు అని మాట్లాడండి. నాగబాబు గారు ఇలాంటి సినిమా వాళ్ళు ఎవరైతే శివాజీ గారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో, కామెంట్స్ చేస్తున్నారో, బలి తెగింపు అని మాట్లాడండి. స్వేచ్ఛ ఎలా మాట్లాడతారు? స్వేచ్ఛకి స్వాతంత్రానికి అలాగే బలి తెగింపుకి తేడా విన్నాం. దెయ్యాలు వేదాలు వల్లించినట్టు, పిశాచాలు పాయసాలు తాగినట్టు చాలా చక్కగా చెప్పింది కదా. మా ఇష్టం వచ్చినట్టు ఉంటావు, మగాడు మాత్రం ఎవరెత్తకూడదు, వాళ్ళకి ఏ కోరికలో కలగకూడదు, వాళ్ళ అబ్బా ఓహో అనకూడదు అంటారు. వాళ్ళు ఉప్పు కాదు అనడం లేదా? మనకి ఇష్టం వచ్చినట్టు ఉండి సోషల్ మీడియాలో ప్రదర్శించుకునే హక్కు ఉంది, మగవాళ్ళకి చూసే హక్కు లేదు, మాట్లాడే హక్కు లేదని వీళ్ళు చెప్తూ ఉంటారు. సరే, ఈ డైలాగ్ ని మార్చి ఇంకొకసారి చెప్పు. యూట్యూబ్ లో చేరి ఎంత పెద్దోళ్ళనైనా ఏ విధంగా అయినా మాట్లాడేసి మళ్ళా వాళ్ళు ఇదేంటి అని అడిగితే ఆహా ఓహో అనేసేది. అలా వాళ్ళ మీదే తప్పు పెట్టేసిద్ది. వాళ్ళు ఉప్పు కారాలు తినట్లేదా? నువ్వు ఎంత పడితే అంత అడుగుతా ఉంటే వాళ్ళు నోరు మూసుకొని కూర్చోవాలా? క్లబ్బులకి వెళ్తాం, పబ్బులకి వెళ్తాం, మా ఇష్టం వచ్చి పట్టేట్టుకుంటాం, తిరుగుతాం. చేసుకున్న మూడు కూడా ఆడడానికి వీల్లేదు. ఆ తర్వాత కూడా నచ్చకపోతే భర్తకు విడాకులు ఇచ్చేసి వదిలేసి పోరా నీ మానాన్ని నువ్వు అనేసి హ్యాపీగా నేను బతుకుతాను. భారతీయ సమాజానికి చెరుపు తీసుకొచ్చే నాగరికత. అవతలోళ్ళు చేస్తే చెరుపు, నువ్వు చేస్తే చెణుకు, అంతేనా అక్కాయ్? మహిళలు లేదా ఆడపిల్లలు వాడు కూడా మగవాడితో సమానం. నచ్చిన బట్టలు కట్టుకుంటారు, ఇష్టం వచ్చినట్టు ఉంటారు. ఇలా కట్టుకోవాలి, ఇలా చేయాలని చెప్పడానికి మీరెవరు? నేను ఒప్పుకోను. ఇలాగ ఎవరైతే మాట్లాడతారో వాళ్ళని చెప్పు తీసుకుని పట్టాలి ఆడపిల్లలు అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం జరిగింది. జీకి జిలుండకూడదు, గూకి గొల్లుండకూడదు. అవి రెండు నీకుండడం వల్ల ఏం మాట్లాడుతున్నావో తెలియట్లా. లేదంటే ఏ సమానత్వం కోసం అయితే నువ్వు మాట్లాడుతున్నావో, ఏ స్వేచ్ఛ అయితే నువ్వు కావాలనుకుంటున్నావో, హిందుత్వం పేరు చెప్పి ఎలా మహిళల్ని అణిచేస్తారని నువ్వు భయపడుతున్నావో, దానికి విరుద్ధంగా నువ్వు కోరుకున్నట్లుగా ఒక మగవాడు ప్రవర్తిస్తుంటే మెచ్చుకోకుండా ఆయన్ని తిడతావేంటి? అసలు ఆయన చేసిన తప్పేంటి? ఆడవాళ్ళు మగవాళ్లతో సమానమే అని చెప్పడం అది నీకు కష్టంగా ఉందా? ఇలాంటి నువ్వు మళ్ళా ఆడవాళ్ళని హిందువులు తొక్కేస్తారు, హిందుత్వం ఇదైతే ప్రమాదకరం అని ఎట్లా వాగుతున్నావు? నీకు అసలు ఏ హక్కుంది ఇలా మాట్లాడడానికి? అసలు నువ్వు హిందువుల గురించి మాట్లాడే ఇదే కోల్పోయినావు. ఇక నువ్వు కానీ మళ్ళా హిందుత్వం గురించి మాట్లాడావనుకో బద్దలు బాసింగాలు అయిపోతాయి. అంటే ఏందో తెలీదు, నోటికి వచ్చింది వాగేసా, క్షమించాలా. ఈ బద్దలన్నా కూడా తెలియదయ్యా, మరి ఏంటో. సరే, బత్తాయిలు రసం అయిపోతాయి అందామా? వద్దులే, ఆడపిల్ల ఫీల్ అవుతుందేమో, సిగ్గుపిల్ల చితికిపోతుంది. ఇది బాగుంది. హిందువుల గురించి మాట్లాడినా హిందుత్వంలో ఆడవాళ్ళని అణిచేస్తారు, హిందువుల్లో ఆడవాళ్ళకి ఏ స్వేచ్ఛ లేదు, ఇలాంటిది ఏ ఒక్క కూత నీ కుత్తుకులో నుంచి వచ్చినా నీ సిగ్గుబిళ్ళ చితికిపోతుంది, గుర్తుంచుకో. అయినా అక్కిచ్చే వార్నింగుల ముందు ఈ వార్నింగ్లు ఎంతండి? అస్సలు ఏ మూలకి సాలదు. అక్క ఒక్కొక్కరికి ఇచ్చిన వార్నింగుల కంటేనా